మనిషికి ఉండేటువంటి మనిషి యొక్క తత్వం ఏంటి, ఏ మనిషి అయినా సరే ఏదైనా పొందాలి, రిసీవింగ్ అవసరం చాలా, అలాగే గివింగ్, రిసీవింగ్ అండ్ గివింగ్ అనేది మనిషి లోపల ఉండేటువంటి తత్వం. ఇది కొత్తగా అలవర్చుకోవాల్సినటువంటి కాదు, ప్రతి మనిషి లోపల ఉండేటువంటి తత్వం అన్నమాట అది. సో మామూలుగా ఏముంటుంది మనకి, ఏది ప్రతి ఒక్కటి మనం రిసీవ్ చేసుకుంటూ ఉంటాం, ప్రేమను పొందడము, సహాయం పొందడము, మన జీవితంలో అంతా ఏంటంటే ప్రతి ఒక్కటి మనం పొందుతూ ఉన్నాం అన్ని రకాలుగా. అయితే మన లోపల అవి పొందుతూ ఉండడం వల్ల హ్యాపీగా ఉన్నాము, కరెక్టే. కానీ అలాగే మన లోపల ఇవ్వడం లోపల కూడా మనం ఎవరికైనా ఒక సహాయాన్ని ఎక్స్టెండ్ చేసినప్పుడు, ఒక మంచి మాట కావచ్చు, ఏదో ఒక పని సహాయం చేయడం కావచ్చు, ఏదో ఒకటి మనం ఎక్స్టెండ్ చేసినప్పుడు ఆ రోజు ఎలా అనిపిస్తుందో ఆలోచించి, మనం సహాయం చేసినప్పుడు వచ్చినటువంటి ఫీలింగ్ ఎలా ఉంది. ఎందుకంటే మనకి ఏదైనా మంచి జరిగినప్పుడు హ్యాపీగా ఉన్నాం మనము, ఓకే. అయితే మిగతా సమయంలో అంతా నార్మల్గానే ఉంది. అలాగే ఇంకొక సహాయం చేసినప్పుడు, ఎవరికైనా ఒక సహాయం చేసినప్పుడు ఆ టైంలో ఎలా అనిపించింది మనకి, వి స్టార్ట్ ఫీలింగ్ వెరీ గుడ్. సో చాలా నేను గమనిస్తూ ఉంటాను ఏంటంటే, కొంతమంది ఎప్పుడూ ఏదో ఒక ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తూ ఉంటారు. నేను కొంతమంది ఆడవాళ్ళని చూశాను ఏంటంటే, వాళ్ళు ప్రాబ్లమ్స్ని ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటారు. మా ఇంట్లో ఇలా అయింది, నాకు ఇలా హెల్త్ ప్రాబ్లం వచ్చింది, మా ఆయన ఇలా చేశాడు, మా పిల్లలు ఇలాగా, ఇది వాళ్ళ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారనమాట. అది ఎప్పుడు మనం మాట్లాడినా సరే ఏదో ఒకలాగా సాడ్గానే ఉంటారు, ఎప్పుడు ఇదే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది అనమాట. సో అలా జరిగినప్పుడు నేను వాళ్ళకి చెప్తుంటాను. నేను అలాగే కొంతమంది, నేను బయట కొన్ని ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు, చాలా అవార్డ్ సెరమనీస్కి వెళ్ళినప్పుడు, విమెన్ చాలామంది వాళ్ళు చాలా సోషల్ సర్వీస్ చేసి, వాళ్ళు జెన్యూన్గా చాలా ఎఫర్ట్ పెడుతూ, అంటే వాళ్ళు ఇంట్లో పనులు చేసుకుంటారు, అన్ని రెస్పాన్సిబిలిటీస్ చేసి బయట ఇంకో 10 మందికి సహాయం చేయడానికి కొన్ని సోషల్ ఆర్గనైజేషన్స్తో వర్క్ చేస్తూ ఉంటారన్నమాట. ఇలా చూసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే, వాళ్ళకి ఫ్యామిలీస్ ఉన్నాయి, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాళ్ళకి సిచ్యువేషన్స్ ఉన్నాయి, కానీ వాళ్ళు ఎలా వెళ్ళి చేయగలుగుతున్నారు? అందరూ ధనవంతులే పబ్లిక్ సర్వీస్ చేస్తున్నారా? అందరూ కంఫర్ట్గా ఉన్నటువంటి వాళ్ళే చేస్తున్నారా సర్వీసు? లేదు కదా. ఎవరికైతే నిజంగా హృదయం ఉందో, నిజంగానే నాతోటి ఒక మంచి పని జరగాలి, అండ్ ఎవరైతే నిజంగానే అలా సహాయం చేస్తున్నప్పుడు వచ్చేటువంటి ఆనందాన్ని నిజంగా ఎవరైతే గుర్తించారో అలాంటి వాళ్ళు సర్వీస్ చేయగలరు.